సమాజ హితం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. స్పందించని ప్రభుత్వం, విధుల్లోకి తీసుకునే ఆర్టీసీ డిఎం అధికారులు. 2 రోజులుగా ఆర్టీసీ డిపో చుట్టూ తిరుగుతున్న డ్రైవర్లు, కండక్టర్లు. జోగులాంబ గద్వాల జిల్లా జయలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ లో భారీ అగ్ని ప్రమాదం. పత్తి బెల్స్ పూర్తిగా దగ్ధం. సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పనులు బేష్. కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ ప్రత్యేక చొరవకు ఉపాధి హామీ పథకం అవార్డు. మూల్యాంకన కేంద్ర బృందం ప్రశంస. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని ఐఎన్టీయూసీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంథాని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ప్రోటోకాల్ పేరుతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఎమ్మెల్యేపై కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే రాక కోసం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఎదురుచూపులు చూడడం లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం శ్రీధర్ బాబు లక్ష్యం కాదని, ప్రభుత్వం నుండే చెక్కులు ఆలస్యం అవుతున్నాయని, అందుకు తగిన సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తామని వారు తెలిపారు. మా నాయకులు కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై చాలా సందర్భాలలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపైన కూడా ఫిర్యాదు చేస్తే గడిచిన 15 ఆగస్టు రోజున ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకుడు జెడ్పీ చైర్మన్ షూస్ వేసుకొని జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమంలో మా కమాన్పూర్కి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వితిన్ 1 అవర్లో వాళ్ళని తీసుకెళ్ళి చితకబాది కేసులు పెట్టడం జరిగింది. అదే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళము చాలా సందర్భాలలో కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకుల పైన ఫిర్యాదులు చేసే వారిని పట్టించుకోవడం లేదు. ఇదే విషయమై రామగుండం కమిషనర్ గారు సత్యనారాయణ గారిని కూడా మా నాయకులు శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారితో పాటు మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తానని తను కూడా పెద్ద మనసుతో చెప్పడం జరిగింది. కానీ అదే తంతు కొనసాగుతూ ఉంది. నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో కళ్యాణ లక్ష్మి చెక్కులకు సీఎం కేసీఆర్ గారు పంపిస్తే దండోరా కదా, ఊర్లలో దండోరా వేస్తే కదా ఏ విధంగానైతే చెప్తారో అంటే మాకు కూడా మా కార్యకర్తలు కూడా నాతో చాలామంది అనడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించారు, పోస్ట్ మ్యాన్ వచ్చి పంపిణీ చేస్తారా హో అని చెప్పని ఒక దండోరా వేసిన విధంగా. అంటే నేననే వర్షన్ అంటే కులానికి సంబంధించిన దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒక నాయకుడు ఒక దండోరా వేస్తే ఏ విధంగా అయితే చేస్తారో అంతకంటే హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తివైనా మాట్లాడే విధానం తీరు మాట్లాడాలి. కాబట్టి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు, ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం దగ్గరనే సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనబడకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్టీసీ డిఎం వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో 2 రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ డిపో చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర జేఏసీ డిపోలలో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించడంతో గద్వాల్ డిపో కార్మికులు కృష్ణవేణి చౌక్ నుంచి ర్యాలీగా వెళ్లి డిపోకి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో డిపో మేనేజర్కి విన్నవించేందుకు అనుమతించే కొందరిని మాత్రమే లోపలికి పంపడంతో మహిళా కండక్టర్లు, డ్రైవర్లు డిఎంకి కార్మికులన్నీ విధుల్లోకి చేర్చుకోవాలని వినతి పత్రం అందజేశారు.
అనంతరం విలేకరులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గద్వాల్ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం మండి వైఖరి మమ్మల్ని వెంటనే కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులను వెంటనే. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు స్ట్రైక్ చేసి ఉంటామో, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 26వ తారీఖు నుంచి మేము స్ట్రైక్ను విరమించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మేము కోరడమైనది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, మొండిగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమ నిర్బంధాలను చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందువలన ఈరోజు మేము పోలీసు వారి సహకారంతో, అట్లే పత్రికా మిత్రుల యొక్క సహాయ సహకారాలతో స్థానిక డిపో మేనేజర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని డిపోల్లో కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని మీరు విధుల్లోకి తీసుకోవాలని రిక్వెస్ట్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొండపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న జయలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి బెల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులు చాలా బాగున్నాయని ఉపాధి హామీ పథకం అవార్డు మూల్యాంకన కేంద్ర బృందం ప్రశంసించింది. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనులు ప్రభావవంతంగా అమలయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందిని బృంద సభ్యులు అభినందించారు. సార్ 3 years మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అయిపోతే క్లోజింగ్. పని ముగింపు తేదీ అంటే మెయింటెనెన్స్ అయిపోతుంది. మెయింటెనెన్స్ అయిపోయింది. వర్క్ ఫైల్ లేదమ్మా. టోటల్ ఎంత 140 పంట కూడా వేసుకో. 11 ఇంటర్ క్రాప్. యాక్చువల్ డ్రిప్ కూడా పెట్టారు సార్ ఒక్క నిమిషం మీకు కొంచెం దగ్గర కాగా నువ్వు కొంచెం ఎంత నువ్వు పానంతం చెప్తే కదా మా బొమ్మ వేసుకుంటా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట చేయూత మిత్ర ఫౌండేషన్ తరపున పేదింటి ఆడపడుచు వివాహానికి నగదు వితరణ చేశారు. వేములవాడ మండలం చంద్రగిరి ఈ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కీర్తిశేషులు గంగారం కూతురు రోజా వివాహం ఇల్లంతకుంట మండలం పెళ్లికి చెందిన రాజుతో వివాహం జరుగుతుండగా రోజా వివాహ ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ బాబా, ప్రధాన కార్యదర్శి కద్రి రవి, ఉపాధ్యక్షులు ఒగ్గు బాలరాజ్ యాదవ్ వధువు తల్లికి అందజేశారు.
ఈరోజు చేయుత మిత్ర ఫౌండేషన్ తరఫున మా మిత్ర బృందం అంతా కలిసి వేములవాడ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన వల్లెపు లస్మవ్వ కీర్తిశేషుడు గంగారాం గారి ఏకైక కూతురు రోజా వివాహం రేపు ఆలకుంట పోషవ కీర్తిశేషుడు కనకయ్య ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గారితో జరగనుండగా ఇట్టి విషయాన్ని స్థానిక మిత్రులు గొల్లపల్లి వాస్తవ్యులు కృష్ణ గారు నాతో చెప్పగా ఫౌండేషన్ మిత్రులంతా కలిసి తలా కొంత చేయుత మిత్ర ఫౌండేషన్ తరఫున దాతల సాయంతో మా ఫౌండేషన్లో ఉన్నటువంటి దాతలు ఆర్థికంగా డబ్బులు పోగు చేసి పుస్తమట్టల కోసం వితరణ కోసం పుస్తమట్టలు వితరణ చేయడం కోసం 3850 రూపాయలు ఎవరు వాళ్ళ వల్లెపు లస్మవ్వ గారికి ఈరోజు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేయూతను అందించినటువంటి నా 10వ తరగతి పెద్దపడి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా చేయూత మిత్ర ఫౌండేషన్ తరఫున వేములవాడ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మమ్మ గారి కూతురైన రోజాకు పుస్తమట్టల గురించి నగదు వితరణ 3850 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు నిరుపేద కుటుంబానికి చెందినందువలన మా ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం చేయాలని డోనర్స్ ద్వారా సేకరించి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి విజయ రమణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని, సమ్మె విరమించి విధుల్లో చేరుతామన్నా చేరనివ్వడం లేదని, పైగా కార్మికులకు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకొని వారికి తగు న్యాయం చేయాలని, లేని పక్షంలో వారి తరపున మేము పోరాడతామని వారన్నారు. న్యాయం చేస్తామని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్తే నీకు సోయి లేదా కేసీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి వచ్చినప్పుడు ఆయన బిర్యానీ పెడుతున్నావు, మరి మన తెలంగాణ చారణ పెడతాను, పచ్చిపులుసాన్ని పెడతాను, మరి ఇది గుర్తులేదని చెప్పి అడుగుతా ఉన్నా. కనీసం మీకు ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా మరి మీకన్నా యువకుడు చిరంజీవి అని చెప్పి అక్కడ ఆశీర్వదించిన ఒప్పుతుందని చెప్పి నేను ఈ సందర్భంలో ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను వాళ్ళు బేషరతుగా ఏదైతే ఇవాళ మేము వాళ్ళ ఉద్యోగుల్లో వాళ్ళు చేనేతామంటే ఎక్కడైతే ఏ డిపోలో పనిచేసేటువంటి ఆ డిపోలో కార్మికులు పోయి వాళ్ళ పోతే పాపం మహిళలను చూడకుండా అలా చేతగానటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, రోగస్తున్నారు, వాళ్ళని కూడా ఈడిసి మరి నేను వ్యాన్లలో ఎక్కించి కొట్టి నేను పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నీ జ్ఞానోదయం చేసుకో. ఇప్పటికైనా నువ్వు చేసేటువంటి కార్యక్రమం కరెక్ట్ లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ లేదు. మనిషి అనేటువంటి అహం పనికిరాదు. ఇవాళ అహంతో పనిచేసేటువంటి ఏ వ్యక్తి కూడా బతికి బట్టగట్టలే. ఇవాళ మీకు ఒక అహం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అహం అది ఎన్నో రోజులు పట్టది, అది ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇలా మీరు చేయలేనటువంటి పనిని రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేసి గతంలో ఏదైతే ఆర్టీసీ కార్మికులు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇటీవల ఎన్నికల్లో ఉట్నూరు జెడ్పీటీసీగా గెలుపొందిన జెడ్పీటీసీ రాథోడు చారులతకు 3 పిల్లలు ఉన్నారని బీజేపీ ప్రత్యర్థి అభ్యర్థి మేసరం భాగ్యలక్ష్మి కోర్టులో వేసిన పిటిషన్పై నేడు ఉట్నూరు ఆర్డీఓ వినోద్ కుమార్ ముందు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత తీర్పును ఉట్నూరు ఆర్డీఓ వినోద్ కుమార్ రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. అన్న ముంగడకెళ్ళి జరుగు. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం అమరవాయి గ్రామంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి రాకకు ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ కాలప్ప మరియు మాజీ సర్పంచి కాంతారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. స్వామి వెంకటేశ్వర ఆలయాలను దర్శించుకొని వికాస తరంగణి ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వైద్య శిబిరాన్ని స్వామీజీ ప్రారంభించారు. అనంతరం స్థానికులతో సమావేశమై ఆర్థిక సామాజిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నర్జీఆర్ స్వామి రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై అమ్మవారికి నమస్కారం. మళ్ళీ వీళ్ళందరికీ మేడం గారు కూడా వచ్చారా లేదా? రథం కూడా ఉంది. సరే, ఓకే ఓకే. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మసోత్సవాలు సందర్భంగా ప్రత్యేక అలంకారంలో అమ్మవారికి 108 కిలోల పసుపు కొమ్ములు దంచి తయారు చేసిన పసుపుతో గౌరీ నక్తం పురస్కరించుకొని అమ్మవారిని అలంకరించి సుగంధ పరిమళాలతో పరమశివ నక్త గౌరీ వ్రతం కుంకుమార్చన శ్రీ కొమలపల్లి నాగభూషణం శర్మ, హరీష్ శర్మ, వేదోక్త పండిత సంపత్ కుమార్ శర్మ పర్యవేక్షణలో గౌరీ నక్త కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిదానంగా చూసుకో. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతే. శ్రీ గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో, ఎవరెవరైతే గోత్రనామాలు చెప్పబడ్డాయో, ఎవరెవరైతే ఈ యొక్క కూడా 2 చేతులు జోడించి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకోండి. కొంచెం వెనక్కి జరగరా, కొంచెం రైట్ మీరే. కొబ్బరి తెచ్చుకోకండి, తెచ్చుకొని గౌరీ దేవత గౌరీ దేవత సకల సౌభాగ్య సిద్ధిరస్తు. గౌరీ దేవత గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. స్పందించని ప్రభుత్వం, విధుల్లోకి తీసుకునే ఆర్టీసీ డిఎం అధికారులు. 2 రోజులుగా ఆర్టీసీ డిపో చుట్టూ తిరుగుతున్న డ్రైవర్లు, కండక్టర్లు. జోగులాంబ గద్వాల జిల్లా జయలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ లో భారీ అగ్ని ప్రమాదం. పత్తి బెల్స్ పూర్తిగా దగ్ధం. సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పనులు బేష్. కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ ప్రత్యేక చొరవకు ఉపాధి హామీ పథకం అవార్డు. మూల్యాంకన కేంద్ర బృందం ప్రశంస. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.